హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇయర్ ఎండ్ రివ్యూ పిఐబిది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించింది. ఆల్రెడీ నేను ప్రీవియస్ రికార్డింగ్లో ఈ 4 స్కీమ్స్, వాటి బడ్జెట్ అవుట్లేస్, దాని తర్వాత వాటి ఎయిమ్స్, నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్డ్గా పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ రికార్డింగ్లో వచ్చేసి ఫేమ్ 2 స్కీమ్ గురించి చూద్దామండి. ఫేమ్ 2 స్కీమ్ గురించి చూద్దాం. నేను ఇదే డేటాని పీపీటీ తయారు చేశానండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదేమో కాన్సెప్ట్ అని చెప్పేసి పీపీటీలో నేను పేస్ట్ చేసేసి కొన్ని ఎడిట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా చేశాను. అది చూసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్కి వచ్చేసి చూద్దాం. ఫేమ్ స్కీమ్ అండి, ఫేమ్ 2 స్కీమ్ యాక్సిలరేటింగ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ ఇండియాస్ అంబిషియస్ ఇనిషియేటివ్ టు రివల్యూషనైజ్ ది ట్రాన్స్పోర్టేషన్ అండ్ రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ త్రూ ఎలక్ట్రిక్ మొబిలిటీ. ఓకే, స్కీమ్ లోపలికి వెళ్దాం, మొత్తం డీటెయిల్స్ చూద్దామండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్కీమ్ వచ్చేసి 2019లో లాంచ్ చేశారండి. టోటల్ బడ్జెట్ అలొకేషన్ వచ్చేసి 11,500 crores. టార్గెట్ వచ్చేసి ద స్కీమ్ టార్గెట్స్ వేరియస్ ఈవీ కేటగిరీస్ అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఎన్ష్యూర్ హోలిస్టిక్ గ్రోత్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ ఆబ్జెక్టివ్ స్కోప్ వచ్చేసి ప్రమోట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎంకరేజ్ వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అక్రాస్ ఇండియా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేసుకోవాలి, వాటిని ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమ్ లాంచ్ చేశారండి. అండ్ డిమాండ్ ఇనిషియేటివ్స్ వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ వేటికి ఇస్తుందంటే 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి, 3 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి, 4 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి, అండ్ ఈ బస్సెస్ కూడా అండి. వేటికి 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ అండ్ ఈ బస్సెస్ వచ్చేసి. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వచ్చేసి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. చూద్దాం ఏవేవి ఎన్ని ఉన్నవి, ఎంత నెంబర్ అనేది చూద్దాం. ఆ నెంబర్ మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ వచ్చేసి 6,577 కోట్లు సబ్సిడీస్ ఇచ్చిందంటండి ఈ స్కీమ్ని డెవలప్ చేయడానికి. అలోకేటెడ్ ఫర్ డైరెక్ట్ ఇన్సెంటివ్స్ టు ఈవీ బయ్యర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్. బోత్ బయ్యర్స్కి అండ్ మ్యానుఫ్యాక్చర్కి ఇద్దరికి సబ్సిడీస్ ఇచ్చిందండి. వాడు ఒకవేళ స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసేటప్పుడు బోత్ బయ్యర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ లేదా ఓన్లీ బయ్యర్స్, ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాపిటల్ అసెట్స్ వచ్చేసి 2,244 crores అండి. దేనికి ఇన్వెస్టెడ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్. అండ్ మిగతా ఎక్స్పెండిచర్స్ వచ్చేసి అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 23 crores. ఇది కూడా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మెయిన్ వచ్చేసి ఇదండి, మ్యాచింగ్ టైప్ రావడానికి 100% ఛాన్స్ ఉన్నది క్వశ్చన్ ఇది. ఎందుకంటే టోటల్ అరౌండ్ 16 lakhs సంథింగ్ ఇన్సెంటివ్స్ శాంక్షన్ అయ్యాయండి. దాంట్లో 2 వీలర్స్ వచ్చేసి 14.27 lakhs యూనిట్స్ ఉన్నవి. 3 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి 1.59. నెక్స్ట్ 2 వీలర్స్ వచ్చేసి 22,500 అప్రాక్సిమేట్గా 22.5K అనుకోండి. ఈ బస్సెస్ వచ్చేసి 5,131. ఇది ఎలా పాసిబిలిటీ ఉందంటే మ్యాచింగ్ ఇవ్వడానికి హైయెస్ట్ పాసిబిలిటీ ఉంది. 2 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్, 3 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్, 4 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ బస్సెస్ లెఫ్ట్ సైడ్ ఇస్తాడు. రైట్ సైడ్ వచ్చేసి వాటి యూనిట్స్ ఇచ్చేసి మ్యాచ్ చేయమంటాడండి. సో మీరు ఇక్కడ ఏంటంటే 2 వీలర్స్ వచ్చేసి 14.27, 3 వీలర్స్ వచ్చేసి 1.59, 4 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి 22,548, ఈ బస్సెస్ వచ్చేసి 531. డిజిట్స్ అప్రాక్సిమేట్గా ఇచ్చారనుకోండి ఇబ్బంది పడతాం. దూరంగా ఇస్తే మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎందుకంటే జనరల్గా 2 వీలర్స్ ఎక్కువ ఉంటాయి, దాని తర్వాత 3 వీలర్స్, దాని తర్వాత 4 వీలర్స్, బస్సెస్ తక్కువ ఉంటాయండి. ఇప్పుడు చూద్దాం శాంక్షన్ పీసీఎస్. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటే సరిపోద్దా? పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉండాలిగా. టోటల్ 10,985 అంటే 10,985 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అప్రూవ్ చేశారండి ఫేమ్ 2 స్కీమ్ కింద. కానీ వాటిలో ఎన్ని ఇన్స్టాలేషన్ అయ్యాయంటే అలోటెడ్ ఫర్ ఇన్స్టాలేషన్ అంటే 8,812, అంటే అరౌండ్ 11K శాంక్షన్ చేస్తే 9K గ్యాప్ అరౌండ్ 2 ఉంది. అప్రాక్సిమేట్గానే గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా ఎగ్జాక్ట్ ఫిగర్స్ గుర్తు లేకపోయినా కానీ ఒక 11,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ శాంక్షన్ అయ్యాయి. దాంట్లో అరౌండ్ 8,800, అప్రాక్సిమేట్గా 9,000 అంటే 2,000 గ్యాప్ ఉంది. అలా ఉన్నా కానీ అట్లీస్ట్ ఎలిమినేషన్ చేయడానికైనా యూజ్ అయ్యింది ఈ డేటా. నెక్స్ట్ వచ్చేసి పాలసీ సపోర్ట్ అండ్ ఎకోసిస్టమ్ చూస్తే ఫేజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ ప్రమోట్స్ లోకలైజ్డ్ ఈవీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఈ స్కీమ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ రిడక్షన్. ఆబ్వియస్లీ ఈ స్కీమ్ యొక్క గ్రోత్ పెరగాలంటే నువ్వు జిఎస్టీ రెడ్యూస్ చేయాలండి. లోవర్ ట్యాక్సెస్ టు మేక్ ఈవీస్ మోర్ అఫోర్డబుల్ ఫర్ కన్జ్యూమర్స్. అంతే కదా, జిఎస్టీ రెడ్యూస్ చేస్తేనే కదా జనాలు ఎక్కువ కొనుక్కోవడం అనేది. నెక్స్ట్ స్టేట్ ఈవీ పాలసీస్ వచ్చేసి కాంప్లిమెంటరీ పాలసీస్ టు యాక్సిలరేట్ ద రీజనల్ ఈవీ అడాప్షన్. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ కాదండి.
నెక్స్ట్ ఇప్పుడు చూస్తే స్నాప్షాట్ కింద ఫైనల్గా ఒక సమ్మర్ చేస్తే లాంచ్ అయింది 2019లో, బడ్జెట్ అలొకేషన్ 11,500 కోట్లు, టోటల్ 16.13 అంటే 16 lakhs దాకా ఉన్నాయండి టోటల్. దీంట్లో 2 వీలర్స్ ఉన్నాయి, 3 వీలర్స్ ఉన్నాయి, 4 వీలర్స్ ఉన్నాయి అండ్ బస్సెస్ కూడా ఉన్నాయండి. సో ఏవేవి ఎన్ని ఉన్నాయి అనేది ఆ యూనిట్స్ అనేది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా మ్యాచింగ్ ఫార్మెట్లో రావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత మొత్తం ఎన్ని శాంక్షన్ అయినాయి, దాని తర్వాత ఎన్ని ప్రజెంట్ ఉన్నాయి, తర్వాతకి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, జిఎస్టీ రిడక్షన్. ఓకే, దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే లాంచ్ ఇయర్ 2019 బడ్జెట్ 11,500 crores, టోటల్ 16 lakhs, శాంక్షన్ వచ్చేసి 10,985. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఈ స్లైడ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ అండి. 2 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, 3 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, 4 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ బస్సెస్ ఎన్ని ఉన్నాయి, ఈ యూనిట్స్ మ్యాచింగ్ రావడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఎక్స్పెండిచర్, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎన్ని కోట్లు సబ్సిడీస్, తర్వాత ఎన్ని కోట్లు క్యాపిటల్ అసెట్స్, ఎన్ని అదర్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్గా వన్ లైనర్ ఫార్మాట్లో పడితే పడవచ్చు. సో ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్, ఎప్పుడు లాంచ్ అయింది, ఎంత అలోకేషన్, కాంప్రహెన్సివ్ అప్రోచ్, టార్గెట్స్ ఏంటి, ప్రమోట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, డిమాండ్ ఇన్సెంటివ్స్, దాని తర్వాత ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్దాం, చూద్దాం. ద ఫేమ్ 2 స్కీమ్ వచ్చేసి 2019లో లాంచ్ అయింది. అవుట్లే వచ్చేసి 11,500 కోట్లు. ఎయిమ్ వచ్చేసి టు ప్రమోట్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండియా త్రూ డిమాండ్ ఇన్సెంటివ్స్. వేటికి 2 వీలర్స్కి, 3 వీలర్స్కి, 4 వీలర్స్కి అండ్ బస్సెస్కి. దాని తర్వాత ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్. ఓకే, అక్టోబర్ 31, 2024 నాటికి ఎన్ని ఉన్నాయి, 8,844 crores స్పెండ్ చేశారంటండి. దాంట్లో ఇంక్లూడింగ్ 6,577 crores ఫర్ సబ్సిడీస్, 2,244 crores క్యాపిటల్ అసెట్స్, 23 crores ఫర్ అదర్ ఎక్స్పెన్సెస్. టోటల్ 16.15 lakhs ఈవీస్ వచ్చాయి. దాంట్లో 2 వీలర్స్ 14.27 lakhs, 3 వీలర్స్ వచ్చేసి 1.59 lakhs, 4 వీలర్స్ వచ్చేసి 22,548 అండ్ బస్సెస్ వచ్చేసి 5,131. మీరు రఫ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జాక్ట్ నెంబర్ ఏం అవసరం లేదు. అడిషనల్గా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చేసి 10,985. దాంట్లో అన్ని శాంక్షన్ అయితే ఎన్ని అలోకేట్ 8,812 ఇన్స్టాలేషన్ జరిగింది. ఫేజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫేజ్డ్ ఒకేసారి కాకుండా ఫేజెస్ వైజ్గా. నెక్స్ట్ రెడ్యూసింగ్ జిఎస్టీ, దేనికి సపోర్ట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నేను గ్రీన్ పోర్షన్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఎల్లో పోర్షన్ని మీరు చూడండి, ఎందుకంటే ఆ క్వశ్చన్ ఫార్మెట్లో ఇప్పుడు నేను మళ్ళీ ఎంసీక్యూ ఫ్రేమ్ చేసి పెట్టడం కంటే డైరెక్ట్గా ఈ గ్రీన్ పోర్షన్ అనేది పాసిబిలిటీ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉన్నవి. ఎల్లో ఉన్నాయి కదా, అవి ఆన్సర్ ఫార్మెట్. ఫేమ్ 2 స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఓకే, ఎప్పుడు లాంచ్ చేశారు, దాని తర్వాత దాని అవుట్లే ఎంత, దాని తర్వాత దాని ఎయిమ్ ఏంటి, దాని తర్వాత అక్టోబర్ 31, 2024 నాటికి ఎన్ని క్రోర్స్ దాని మీద స్పెండ్ చేశారు, సబ్సిడీకి ఎంత అమౌంట్ ఇచ్చారు. సో నేను క్వశ్చన్ అడిగే కొద్దీ అంటే నేను గ్రీన్ పోర్షన్లో ఉన్నది క్వశ్చన్ అడుగుతూ ఉంటాను, మీరు ఆ ఎల్లో పోర్షన్లో ఆన్సర్ చూస్తూ ఉండండి, సరిపోద్ది. అక్టోబర్ 31, 2024కి ఎంత అమౌంట్ స్పెండ్ చేశారు, సబ్సిడీస్కి ఎంత అమౌంట్ వెళ్ళిపోయింది, తర్వాత ఎంత క్యాపిటల్ అసెట్స్కి వెళ్ళిపోయింది, ఎంత అదర్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోయింది. సో టోటల్ ఈవీస్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ బస్సెస్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ఎన్ని పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అలోకేట్ చేసి శాంక్షన్ అయినాయి, ఎంత ప్రజెంట్ ఇన్స్టలేషన్ జరుగుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఫేజ్డ్ వైజ్. ఇంకా మిగతాదంతా మనకి డేటా ఇంపార్టెంట్ అండి. డేటా ఏపీఎస్సి ఎక్కువ డేటా మీదే ఫోకస్ చేసిద్ది. ఓకే, నెక్స్ట్ రికార్డింగ్లో పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ చూద్దామండి. నెక్స్ట్ రికార్డింగ్ ఆల్రెడీ ప్రీవియస్ రికార్డింగ్లో ఇంతకుముందు రికార్డింగ్లో పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ ఇండస్ట్రీ అయిపోయింది. ఈ రికార్డింగ్లో ఫేమ్ 2 స్కీమ్ అయిపోయింది. నెక్స్ట్ రికార్డింగ్లో పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ చూద్దాం. ఆ నెక్స్ట్ రికార్డింగ్లో స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్స్ కార్స్ చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ పిఎం ఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం స్కీమ్ చూద్దాం. దాని తర్వాత పిఎల్ఐ స్కీమ్ ఫర్ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్, ఆ స్కీమ్ చూద్దాం. ఫైనల్గా అచీవ్మెంట్స్ ఆఫ్ క్యాపిటల్ గుడ్ స్కీమ్స్ అని ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఈ 10 పాయింట్స్ మీద నేను కుదిరితే ఎంసీక్యూస్ క్రియేట్ చేస్తా, లేదంటే డైరెక్ట్గా ఎక్కడ ఉన్న వాటిలోనే క్వశ్చన్ అంటే గ్రీన్ ఎల్లో ఫార్మాట్లో నేను క్వశ్చన్ అడుగుతా. దాని తర్వాత మిగతా ఏమున్నాయి చూద్దాం.